ఇందిరా పార్క్ దగ్గర మరి లంబాడీల ఆత్మగౌరవ సభని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే ఈరోజు 20 రోజుల నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ బిడ్డల మీద బురద చల్లే కార్యక్రమం ఇదే ఆదివాసీ సోదరులు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మరి లంబాడి బిడ్డలు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నారు. కేవలం మరి తెల్లం వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా సోయం బాపురావు కావచ్చు, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు తప్ప ఏదైతే 2017లో మరి ఇదే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు హైకోర్టులో కేసు వేస్తే మరి మా పరిధిలో లేదని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఈ వాదనని మళ్ళా తెర మీదకి ఎందుకు ఎవరి స్వార్థం కోసం తెచ్చిరని మేము చెప్తా ఉన్నాం. మరి ఆదివాసు సోదరులు చెప్తా ఉన్నారు, లంబాడి బిడ్డలు వలసవాదులు, లంబాడి బిడ్డలు బయట నుంచి వచ్చి బతుకుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. లంబాడి బిడ్డలు వలసవాదులు కాదు, లంబాడి బిడ్డలు మూల నివాసులని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే బ్రిటిష్ కాలంలో 1927లోనే మరి ఏదైతే బ్రిటిషర్లు రైల్వే మార్గాలు అడవులలో వేస్తున్న క్రమంలో మొట్టమొదటగా వాళ్ళకి ఎదురుండి పోరాడింది ఇదే లంబాడి బిడ్డలు. కావున లంబాడి బిడ్డల్ని వాళ్ళు క్రిమినల్ ట్రైబ్ 1871లో క్రిమినల్ ట్రైబ్ లో చేర్చి ఒక దొంగలుగా వాళ్ళు ఇది చేసి మమ్మల్ని అణగతొక్కాలని చూసిండ్రు. దాని తర్వాత ఏదైతే నిజాం సర్కార్లో ఏదైతే హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం ఉన్నప్పుడు మరి నిజాం సర్కార్లో 1921 సెన్సెస్ కావచ్చు, 31 కావచ్చు, 41 కావచ్చు, 4 లక్షల పైచిలకు జనాలున్నాం. లంబాడి బిడ్డలు మధ్యలో రాలేదు. ఏదైతే స్వతంత్రం కంటే ముందే లంబాడి బిడ్డలుగా మేము నిజాం సర్కార్ ఏదైతే ప్రభుత్వంలో 4 లక్షల పైచిలుకున్నాం. మరి ఎందుకు లంబాడి బిడ్డలపై బురద చల్లాలని చూస్తా ఉన్నారు? ఏదైతే ఇదే రిజర్వేషన్ బిల్లు మరి ఏదైతే భారత రాజ్యాంగంలో ఉభయ సభల్లో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు మరి చర్చలు జరిగిన తర్వాత ఏదైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతనే మాకు గెజిట్ పాస్ అయి మేము వచ్చినాం తప్ప దొడ్డిదారిన రాలే, మేము అడ్డదారిన రాలే, రాజమార్గాన్ని వచ్చినాం. మీరు రాజకీయ కోణంలో ఏదైతే మీ లబ్ధి కోసం మీ కుట్రలు చేస్తే దీని వెనకాల ఏ మంత్రులున్నా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. లంబాడి బిడ్డల ఆగ్రహానికి లోనవుతారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే లంబాడి బిడ్డలు ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు మొత్తం ఏజెన్సీ ఏరియాలో దాదాపుగా 50 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. మరి ఏజెన్సీ మండలాల్లో జీవో నంబర్ 3 అంటే 100కు 100% గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. మరి ఆ జీవో కొట్టేసినప్పుడు ఏ మూలలో ఏ బొక్కలో మీరు పడుకున్నారని ఇదే స్వయం బాబురావుని ఇదే తెల్ల వెంకటరావుని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి జీవో నంబర్ 3 వల్ల మరి ఆదివాసీ బిడ్డలకు నష్టం జరగలేదా?